యాజమాన్యం చెప్తా ఉంది మాకు ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు, ఎప్పుడైతే హీరో ఇక్కడికి చేరుకున్నారో అప్పుడే తనను లోపలికి అనుమతించామనే విషయాన్ని కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్తా ఉంది. సో ముందుగా అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకు కానీ లేకపోతే అక్కడ జరిగినటువంటి గందరగోళానికి, అదేవిధంగా రేవతి మృతికి పూర్తిగా అల్లు అర్జున్నే బాధ్యుల్ని చేస్తూ ఏవన్గా కూడా అల్లు అర్జున్ని పెట్టారు. సో ప్రస్తుతం లోపలికి తీసుకొని వెళ్ళారు, పోలీసులు కూడా అదనంగా భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పుడు జరిగేటటువంటి వాదనలు కూడా 105నే జరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అది నాన్ బెయిలబుల్ సెక్షన్గా ఉంది. ఒకవేళ ప్రూవ్ అయితే మాత్రం 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సెక్షన్ అప్లికేబుల్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారిపోయింది. ఇన్ కేసు ఆ సెక్షన్ అప్లికేబుల్ పైన వాదనలు జరిగే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే అక్కడికి వచ్చినటువంటి అల్లు అర్జున్ ప్రతిసారి కూడా ఇలాంటి సినిమాలు రిలీజ్ అయినా కూడా హీరో రావడం కామన్. అదేవిధంగా సంధ్యా థియేటర్కి వచ్చి అటు ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేకపోతే మూవీ టీంతో కలిసి అక్కడ సినిమాలు చూడడం కామన్గానే ఉంటుంది. పెద్ద ఎత్తున అభిమానులు కూడా చేరుకోవడం కూడా కామన్గానే ఉంటుంది. కానీ అల్లు అర్జున్ వస్తున్నటువంటి విషయాన్ని ముందుగా ప్రస్తావించడమో లేకపోతే తను అన్ప్లాన్డ్గా అన్సడన్గా తను ప్లాన్ చేసుకున్నా కూడా నేను సినిమాకు చూడడానికి వస్తున్నాను ప్రీమియర్ షో అని చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యానికి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉండేది. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి క్రమంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ వస్తున్నాడనే విషయం తెలుసుకొని అభిమానులు పెద్ద ఎత్తున గుమిగూడడం, దానికి తోడు అక్కడే చాలామంది కోచింగ్ సెంటర్లో ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి అభిమానులను చూడడానికి అల్లు అర్జున్ చూడడానికి వచ్చినటువంటి అభిమానులు, దీనికి తోడు సినిమాను చూడాలి అని వచ్చినటువంటి అభిమానులు కూడా ఉన్నారు. అప్పటికే టికెట్ దొరికి ప్రీమియర్ షోను చూడాలి అని చెప్పి లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అందరూ ఒకే చోట గుమిగూడడం, అదే క్రమంలో అల్లు అర్జున్ రావడం, దానికి తోడు అల్లు అర్జున్ వెంట వచ్చినటువంటి బౌన్సర్లంతా అక్కడ ఉన్నటువంటి గుంపునంతా తోసివేయడం క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఆ క్రమంలోనే రేవతి, అదేవిధంగా రేవతి కొడుకు ఇద్దరు కింద పడిపోయారు. సిపిఆర్ చేసినా కూడా ప్రాణాలు దక్కలేదు రేవతిది అనేది. ఇమ్మీడియట్గా తన కొడుకును కూడా ఈ హాస్పిటల్కు దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. సో మొత్తం ఈ ఘటనలన్నిటికీ బాధ్యుని చేస్తూ అల్లు అర్జున్ని ఏవన్గా పేర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు తనపైనటువంటి నమోదైనటువంటి సెక్షన్లలో నాంపల్లి కోర్టు ఏ విధంగా చూస్తుంది, లేకపోతే అల్లు అర్జున్ తరఫున వాదనలు ఎలాంటి వాదనలు వినిపిస్తారు, తనపైన పెట్టినటువంటి సెక్షన్లు అక్రమమైనటువంటి వాదనలు వినిపిస్తారా లేదా అనేది చూడాలి. ఇన్ కేస్ ఆ సెక్షన్ కనుక అప్లికేబుల్ అయితే రిమాండ్కు ఖచ్చితంగా తరలిస్తారు. ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేసినటువంటి భద్రత వీటన్నిటి చూస్తే ఒకవేళ కోర్టు రిమాండ్ కనుక విధిస్తే రిమాండ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అభిమానులు కూడా ఎక్కడ అడ్డుకోకుండా ఈజీగా రిమాండ్కి తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి కోర్టు దగ్గర కూడా ఒక భారీ బందోబస్తును కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతం అల్లు అర్జున్ని తీసుకొచ్చిన తర్వాత ఒక్కసారిగా గాంధీ దగ్గర ఉన్నటువంటి అభిమానులు కూడా ఇక్కడికి చేరుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడంతో రెండు వైపులా కూడా బారికేడ్స్ని ఏర్పాటు చేసి ఎవరిని రానివ్వకుండా చూస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఒక గందరగోళమైనటువంటి వాతావరణం అయితే నాంపల్లి కోర్టు వద్ద ఉంది. సో ప్రస్తుతం లోపలికి వెళ్ళారు, మరి ఎంతసేపు వాదనలు జరుగుతాయనేది మాత్రం ఇప్పుడు చూడాల్సిందే భోగి. అంటే